బీఆర్ఎస్ లో కవితకు మద్దతు కరువవుతోందా? గత కొంతకాలంగా కవిత వ్యవహార శైలితో పార్టీలో గందరగోళం నెలకొంటుందా? కవిత చేస్తున్న కార్యక్రమాలకు పార్టీ నుండి సరైన స్పందన కూడా కరువవుతోంది. అయితే అసలు ఎలాంటి స్పందన ఉండట్లేదు నిజానికి చెప్పాలంటే. ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలతో హడావిడి చేసిన కవిత ఈ మధ్య కాలంలోనే బీసీ నినాదాన్ని ఎత్తుకుని పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు మద్దతుగా 42% రిజర్వేషన్ తీసుకురావడంతో ఆ విజయం తన డిమాండ్ల వల్లనే నెరవేరిందంటూ సంబరాల్లో పాల్గొన్నారు కవిత. అయితే ఇదే విషయంలో కవితని ప్రశ్నించారు ఎమ్మెల్సీ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. అయితే కవిత మీద తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపింది. జాగృతి కార్యకర్తలు ఏకంగా మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం, ఇదే సందర్భంలో మల్లన్న గన్మ్యాన్ కాల్పులు చేయడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ విజువల్స్ లో కూడా చూసాం మనం. ఇంత గొడవ జరుగుతున్నా కనీసం బీఆర్ఎస్ నుండి కవితకు ఎటువంటి సపోర్ట్ రాకపోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు గతంలో కేటీఆర్ ని విమర్శిస్తే అగ్గి మీద గుగ్గిలమయ్యే సీనియర్ లీడర్లు క్యాడర్ కవిత విషయంలో వీళ్ళంతా కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనడంలో క్వశ్చన్ మార్క్ నెలకొంది. అయితే బీఆర్ఎస్ లో కవితకు మద్దతు లేకుండా పోతుందనే విమర్శలు కూడా చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి మనకి. పార్టీలో కేటీఆర్ కు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రానా, అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కవితని ఎందుకు ఒక సైడ్ క్యారెక్టర్ లో పక్కన పెట్టేశారనుకోవచ్చా ఈ జరిగేదంతా చూస్తూ ఉంటే? అసలు యాక్షన్ ప్లాన్ ఏంటి బీఆర్ఎస్ది? 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కవిత యొక్క ప్రస్థానం కానీ ఆమె ప్రభావం కానీ పెద్దగా కనిపించడం లేదు. దానికి తగ్గట్టుగా మద్దతు కూడా ఆమెకి కరువు అవుతూ వస్తున్నటువంటి పరిస్థితులు, దానికి తగ్గట్టుగా ఆమె వ్యాఖ్యలు కానీ ఆమె వ్యవహార శైలి కానీ ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పార్టీకి దూరంగా ఉన్నట్టుగా, పార్టీ నేతలు ఎవరిని కూడా కలుపుకొని పోవట్లేదని ఒక అపవాదు వస్తున్నప్పటికీ కానీ నిజానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు కానీ క్యాడర్ కానీ వీళ్ళెవరూ కూడా కవితని ఈ సమయంలో కానీ పట్టించుకోకూడదు అనేది కూడా క్లియర్ ఇండికేషన్స్ వెళ్ళాయనేది ఒక సర్కిల్లో వినిపిస్తున్నటువంటి వార్త. ఎప్పుడైతే కవితకు సంబంధించిన అంశంలో ఆమె ఒక కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, అసలైనటువంటి విషయాలను దాచిపెడుతున్నాయి, ఆయనకి వాస్తవాలు చెప్పకుండా అతనికి కొంతమంది కావాలని ఇట్లా చేస్తున్నారంటూ గతంలో కూడా ఆమె వ్యాఖ్యలు చేసేది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత పెద్ద దుమారమే చెలరేగింది. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు ఏకంగా ఇటు సంతోష్ కుమార్ని కానీ అలాగే కేటీఆర్ని కానీ ఉద్దేశించి ఈమె వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్లోనే చాలా వరకు కూడా గుసగుసలు వినిపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా ఆమె బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన కానీ ఇవన్నీ కూడా కాస్త అసంతృప్తిగా ఉంది. తనకు తానుగా బీఆర్ఎస్ పార్టీలో ఎలివేట్ చేసుకోవడం కోసం మళ్ళీ గతంలో ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జాగృతి పేరుతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారో మరొకసారి జాగృతిని ఆమె పటిష్టం చేసుకోవడానికి కానీ మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ ఆమె ప్రయత్నాలు చేసింది. దాని తగ్గట్టుగానే జాగృతి పేరుతో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల్ని దాంట్లో చేర్చుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంటికి పిలిపించి కండవాలు వేయడం కానీ తర్వాత ఆమె ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఎక్కడ కూడా ఆ యొక్క జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కానీ మహిళా నేతలు కానీ వాళ్ళు ఎవరు కూడా పిలవకపోవడం, వాళ్ళు కూడా ఎవరు రాకపోవడం. సో దీని అంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్లో కవితని ఒంటరి చేసే విధంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. మరోవైపు హరీష్ రావుతోనూ ఇటు కేటీఆర్తో ఉన్నటువంటి గొడవ వల్ల పైగా ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కాదని ఇప్పుడు సీనియర్ లీడర్లు కానీ క్యాడర్ కానీ కవితకి బహిరంగంగా మద్దతు ఇచ్చి ఆమెతో వెంట వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆమె ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాకి వెళ్ళింది. నిజామాబాద్ జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడెక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఎవరు పెద్ద కనపడలేదు. మామూలుగా నిజామాబాద్కి కవిత ఎప్పుడు వెళ్ళినా కనీసం ఒక 100 కార్లు ఆమె వెనకంటూ వెళ్ళేది. చాలా పెద్ద రచ్చ ఉండేది, చాలా హంగామా అని ఉండేది, చాలా పెద్ద సెలబ్రేషన్స్ ఉండేది. సో అవేమి ఇప్పుడు కవిత చుట్టూ కనపడటం లేదు. తాజాగా ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకునింది. బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్గానే మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఏకంగా క్యాబినెట్ ఆమోదాన్ని కూడా తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ క్యాబినెట్ ఆమోదం వెనుక నేను చేసినటువంటి డిమాండ్లు, నేను చేసినటువంటి ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం తలెక్కి ఇప్పుడు బీసీని తీసుకొచ్చిందనేసి కూడా ఆమె చెప్పింది. అయితే ఎప్పుడైతే ఆమె ప్రెస్ మీట్ పెట్టిందో
మామూలుగా తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎన్నికైన తర్వాత ఒక సభలో ఆయన మాట్లాడుతూ చాలా తీవ్రమైనటువంటి భాషను ఆయన ఉపయోగించారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్సీ అయినప్పటికీ ఒక వర్డ్ అనేది ఆయన యూజ్ చేయడం వల్ల జాగృతికి సంబంధించిన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పూట 8 గంటలకే వెళ్ళి దాడి చేద్దామనుకున్నారు. కాకపోతే అప్పటికు తీన్మార్ మల్లన్న పార్టీ ఆఫీస్కి రాలేదు. అంటే వాళ్ళ సొంత ఆఫీస్ అక్కడ ఉంది, అక్కడికి రాలేదు. ఆయన ఛానల్ పెట్టుకున్నాడు ఒకటి. అక్కడ రాలేకపోయేసరికి 11 గంటల ప్రాంతంలో మూకుమ్మడిగా 30 మంది వెళ్ళి దాడి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ దాడి చేసినప్పుడే చాలా ఉద్రిక్తమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఫైరింగ్ చేసినటువంటి సందర్భాలు మనకు పెద్దగా కనపడలేదు. ఏకంగా 5 రౌండ్లు గన్మెన్ కాల్చారు. ఒక సాయి అనే వ్యక్తికి 2 బుల్లెట్లు కూడా తగిలాయి. అక్కడ పెద్ద ఎత్తున కూడా రక్తమంతా పడిపోయింది. కార్యకర్తలు ఇటు తీన్మార్ మల్లన్న సభ చోటి వాళ్ళు మనుషులు కొట్టారని చెప్తున్నారు. తీన్మార్ మల్లన్న మనుషులే మమ్మల్ని కొట్టారని కూడా జాగృతి నాయకులు వాళ్ళు చెప్తున్నారు. నిన్నంతా పెద్ద రచ్చ అయింది, మొత్తం మీడియాలో కూడా పెద్ద సెన్సేషన్ అయింది. ఇంత పెద్ద గొడవ జరిగితే కనీసం బీఆర్ఎస్ నుంచి అసలు కవిత పైన వ్యాఖ్యలు చేసినట్టు తీన్మార్ మల్లన్న పైన విమర్శలు చేయకపోగా ఆమెకి కనీసం మద్దతు కూడా తెలిపలేదు. మామూలుగా అయితే మనం చూసాం గత 15 రోజుల 20 రోజుల ముందు ఒక టీవీ ఛానల్ ముందు కేటీఆర్ వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారని కొన్ని థంబ్నెయిల్స్ పెట్టారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు బీఆర్ఎస్వికి సంబంధించిన స్టూడెంట్ విభాగము 30 మంది వెళ్ళి అక్కడంతా స్టూడియోలకి పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టేశారు, పెద్ద హంగామా చేశారు. తర్వాత సోషల్ మీడియాకు వేరకగా ఒక ఉద్యమమే చేశారు. సో పెద్ద వార్నింగ్లు ఇచ్చారు. కాకపోతే అక్కడంతా ఎంటైర్ సీనియర్ లీడర్లు కానీ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మీడియాను ఉద్దేశిస్తూ ఆయన ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అంత పెద్ద సీరియస్ తీసుకున్నటువంటి క్యాడర్ కానీ సీనియర్ నాయకులు కానీ నిన్న కాల్పులు జరిగాయి. జాగృతికి సంబంధించినటువంటి వారికి కూడా బుల్లెట్ తగిలింది. కానీ ఎక్కడ కూడా ఒక్కరు స్పందించలేదు, కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. సో బీఆర్ఎస్లో మహిళా నేతలు లేరా అంటే చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి ఉంది, పద్మా దేవేందర్ రెడ్డి ఉంది, తర్వాత మరొక సునీత లక్ష్మారెడ్డి ఉంది, తర్వాత సత్యవతి రాథోడ్ ఉంది. వీళ్ళంతా కూడా చాలా సీనియర్ లీడర్లు. మా మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, చాలాసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కేసీఆర్ కుటుంబంతో అత్యంత అనుబంధంగా వెళుతున్న వ్యక్తి. ఆ కుటుంబం నుండి వచ్చిన మరొక ఎమ్మెల్సీ కవితని వీళ్ళంతా అవాయిడ్ చేయడంతో మొత్తం అసలు బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళ వాతావరణం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ని కాదని, కేసీఆర్ని కాదని, హరీష్ రావు కాదని, సంతోష్ రావుని కాదని కవితకి బహిరంగ మద్దతు ఇస్తే మాకేమన్నా ఇబ్బందులు పడతాయేమో అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. చాలామంది మా ఎమ్మెల్యేలు మా కవితకు సంబంధించిన వారు కూడా కలవడానికి వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళు కొన్ని భయాందోళనలతో వెనక్కి తగ్గినట్టుగా సమాచారం అవుతుంది. కానీ పార్టీలో అంతర్గతమైనటువంటి విషయాలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రతి ఒక్క పార్టీలో ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి దాడి కానీ లేకపోతే ఆమె పైన విమర్శలు చేసినప్పుడు కానీ పార్టీ నుంచి ఒక స్పందన, పార్టీ నుంచి ఒక ఖండన అనేది ఉంటే బాగుండేది అనేసి కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంటుంది. ఇప్పుడు దీన్నే కాంగ్రెస్ పార్టీ ఒక కార్నర్ చేస్తుంది. ఇంతవరకు 1 గంటకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ వేదికగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తుందో మీకన్నా అర్థమవుతుందా? కవితకి ఇట్లా జరిగితే సరే, తీన్మార్ మల్లన్న తప్పు చేసాడు, ఓకే, ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పే, ఖచ్చితంగా సభ్య సమాజం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము మంత్రులుగా మేము ఖండిస్తున్నాం. కానీ బీఆర్ఎస్ ఏమైపోయింది, ఎందుకు ఆమెను పక్కన పెట్టేస్తారు? సో ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు పెద్దదైపోయా, ఫస్ట్ మీ పార్టీని మీరు చూసుకున్నట్టు కూడా ఆయన చురుకులు అంటించినటువంటి సందర్భం కనపడుతుంది. సో ఏదేమన్నా చూసుకున్నా కానీ కవిత ఎపిసోడ్లో మాత్రం బీఆర్ఎస్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆమెకు మద్దతు కొరవడింది, కాస్త ఒంటరిగానే ఉండినట్టు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.